హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. నిన్న థంబ్‌నెయిల్ పెట్టాను చూసారా? ఆమె నా ఫేస్ కోసం ఇలా మాట్లాడింది, ఇలా కామెంట్ చేసింది, నాకు నవ్వొచ్చిందని. అది చూసిన తర్వాత మన ఛానల్ అదే థంబ్‌నెయిల్ చూసిన తర్వాత నలుగురు యూట్యూబర్స్ నాకు మెసేజ్ పెట్టారండి. అంటే కామెంట్ చేశారనమాట. నాకు కూడా అలాగే పెట్టిందండి. సేమ్ ఐడీ అంట. నాకు చాలా బాధ అనిపించింది. అప్పటి నుంచి నేను బాధపడుతూనే ఉంటున్నాను. మీ వీడియో చూసిన తర్వాత అర్థమైంది మీకు కూడా పెట్టిందంటే ఇంక అందరికి పెట్టినట్టే అని. అలాగా ముగ్గురు పెట్టారండి నాకు. ముగ్గురు నలుగురు పెట్టారనమాట. అంటే అదొక శాడిస్ట్ మోహన్లా ఉందండి. అందరికీ యూట్యూబర్స్ అందరికీ ఇలాగే పెట్టి వాళ్ళకి మానసికంగా అంటే పాపం ఏదో ఏం సంపాదించట్లేదు కదా, మేము ఏదో మా పనులు మేము చేసుకుంటూ ఇలా చూపించుకుంటున్నాము. అది తట్టుకోలేక అలాగా ఫేస్ మీద అసలు ఆడవాళ్ళకి ఫేస్ అంటే కొంచెం ఎంతో కొంత అభిమానం ప్రేమ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అలాగ కామెంట్ చేస్తుందేమో. మీకు అలాంటి కామెంట్స్ వస్తే మీరు కూడా ఏం టెన్షన్ పడకండి. అలాంటి వాళ్ళు ఉంటానే ఉంటారని నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. నాకే వచ్చిందేమో, నాకైతే ఏం ఫీల్ అవ్వలేదు, నాకు నవ్వు వచ్చింది అంతే. ఆమె అంత మర్యాదగా ఒక చిన్న పిల్లలాగా చెప్పినట్టు అదొక ఎటకారంగా అదొక రకంగా అనిపించింది తప్ప నాకేమీ కోపం రాలేదు. కానీ వేరే వాళ్ళు చాలా బాధపడ్డారంట. ఇలా అన్నారంటే ఇలా అన్నారేంటని. ఇంకా ఆమెది పని అది మాట. సో మనమైతే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మండే వ్లాగు. మండే అనగానే మీకు తెలిసిందే కదా, మా వారు ఫాస్టింగ్లో ఉంటారు కార్తీక మాసం మొత్తం కూడా మండే రోజుని. ఇంకా మండే మార్నింగ్ అయితే ఇవంతా క్లీన్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి కొంచెం టైం రావాలండి. టైం వస్తే అన్నీ బాగానే ఉంటాయి. ఇల్లు అదే వంట రూమ్ అన్నీ సర్దుకోమంటున్నారు కదా, అసలు సర్దుకుంటాను కూడా అక్కడ లేదు, ఉన్నంతలోనే నేను సర్దరాను. చూడడానికి మీకు అలా ఉంటుంది కానీ కబోర్డ్లు అవి లేవు కదా, గోడలు కూడా సరిగ్గా లేవు కాబట్టి కొంచెం టైం పడుతుంది. దేనికైనా టైం రావాలి. టైం వచ్చే వరకు నేనైతే ఓపికతో ఉన్నాను. అప్పుడప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు కానీ ఇంకేం చేస్తాను, నేనేం రిప్లై ఇవ్వట్లేదు అనమాట. ఒక లైక్ కొట్టేసి వదిలేస్తున్నాను. ఇవంతా నీట్గా ఉన్నంతలో నేనైతే నీట్గానే సర్దుతున్నానండి. పైన కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక కర్టన్ వేసేస్తా, లేకపోతే కర్టన్ వేసేసుకుంటే బాగుంటుందేమో కదా చూడడానికి. ఒక కర్టన్ కుట్టేసి వేసేస్తాను. అక్కడ మేకులు కూడా కొట్టినా కూడా లోపలికి వెళ్ళవండి బాబు, అదే పెద్ద తలనొప్పి మాకు. మేకులు కొట్టి కొట్టి ఆ మేకులు మొత్తం కూడా వంగిపోతాయి తప్ప మనకి ఎక్కడా కనిపించవన్నమాట. అంటే లోపలికి వెళ్ళవు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈయన కొట్టమంటే ఒకసారి వంగిపోయింది మొత్తానికి మేకు. అదొక ప్రాబ్లము. అయినా వంట రూమ్లో కర్టన్స్ ఉండొచ్చా అంటే ఏదైనా మంట తగిలితే ప్రమాదం కదా. నేనైతే కబోర్డ్స్ చూశాను కానీ కర్టన్స్ అయితే చూడలేదు. సో మొత్తం కూడా నీట్గా అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఫాస్టింగ్ కాబట్టినా వంట పని అయితే లేదు. మొన్న నోములకి అది చింతపండు పులుసు తయారు చేసి పెట్టుకుని కొంచెం మిగిలిందనమాట. అది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉంటుందంట కదా 15 రోజులు 20 రోజుల వరకు. సో నేనైతే పులిహోర చేద్దామని అనుకుంటున్నా. రైస్ పెట్టేసానంటే అయిపోతుంది. ఇంకా బ్రెడ్ తెచ్చుకుని ఇంకా బ్రెడ్ జాము తినేస్తాము ముగ్గురము. తర్వాత వచ్చేసి సాయంత్రం టిఫిన్ వేయాలి ఖచ్చితంగా. ఒక ఇడ్లీ పిండి దోశల పిండి ఒక్కొక్క గ్లాస్ నానబెట్టేసుకుంటే నాకు ఇంకో 3 రోజుల దాకా పని లేదు. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే నార్మల్ స్టేజ్కి అయితే వచ్చాను. మొన్నటిదాకా చాలా బాధపడ్డాను కానీ ఇంకా నా పని నాకు స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే నార్మల్ మైండ్ అయిపోయింది. మీరందరూ నన్ను బాగా మోటివేట్ చేశారు అందుకని చెప్పేసి. కొంతమందికి వ్లాగ్స్ నచ్చట్లేదు కానీ ఇంకా నేనేం చేయలేనండి. ఉన్నంతలోనే నేను చేస్తున్నాను కొంచెం నీట్గా ఉండేటట్టే. ఇది వచ్చేసి చెప్పాను కదా, ఈ టాప్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను తెలుసా? క్లాత్ కాదు, మనకి టాప్ డీమార్ట్లో తీసుకున్నాను. నేను చెప్పాను కదా, బాగుంది, క్వాలిటీ చాలా బాగుందండి. అబ్బా 200కి అంత తక్కువ అంటే నాకు తెలిసి అది క్లియరెన్స్ సేల్లో పెట్టినట్టున్నారు. అంటే ఎప్పటి నుంచో ఉండిపోయినట్టుంది. అలా ఉండిపోయినప్పుడు మీరు కొనేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎందుకులే అనుకోకూడదు, అంత తక్కువ వచ్చినప్పుడు కొనేసుకోవాలి. సో ఇప్పుడు అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా గార పట్టేసింది అనమాట. నిన్న క్లీన్ చేశాను, అయినా సరే ఎంత క్లీన్ చేసినా వంటిల్లు ఇంకా క్లీన్ చేయాలి చేయాలి అని అంటది. సో అయిపోయిందండి క్లీనింగ్ అంతా కూడా. ఇంకా ముగ్గు పెట్టేసుకుని నా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. అయితే వంట అంతా అయిన తర్వాత క్లీన్ చేస్తుంటే ఒక సిస్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు కాదక్క వంట చేసే ముందు చేయండి బాగుంటుంది అని చెప్పారండి. సో ఇంకా అప్పటి నుంచి నేనైతే వంట చేసే ముందు క్లీన్ చేస్తున్నాను అనమాట. అయిపోయింది. తర్వాత వచ్చేసి రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేసామంటే పెద్ద పని అయిపోయినట్టు, ఇంకేం లేదు. ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకుని పిల్లలు లేచే టైం అయింది. అంతలోపు నేను
ఈ వంట అయ్యేలోపు ఒక వీడియో కూడా పోస్ట్ చేసేసుకున్నానండి. వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట ఒక వీడియోకి. ముందు రోజు ఇవ్వలేదు మన వ్లాగ్ ఛానల్కి. వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఒక లాంగ్ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. 2 వీడియోస్ ఒక పిల్లలు లేచేలోపు. అంటే పని లేదు కదా ఇక్కడ. ఇప్పుడు నేను వంట ఒకటే చేస్తున్నాను, అంటే రైస్ ఒకటే వండుతున్నాను, ఇంకా టిఫిన్ లేదు ఏమీ లేదు కదా. సో అలాంటప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేయాలని చెప్పేసి 2 వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట వంటింట్లోనే కూర్చుని. ఒకటి వచ్చేసి వ్లాగ్ ఛానల్కి, ఇంకోటి వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్కి. ఇప్పుడైతే బియ్యం కడిగేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు నేనైతే రైస్ వండేసి తాలింపు కూడా పెట్టేస్తాను. అంతలోపు తాలింపు పెడతాను. కొంచెం వాటర్ వేసేస్తాను. వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఒక 10 నిమిషాలు ఆగాక. ఇదంతా కూడా తడిచిపోయింది కదా, మళ్ళీ లైటర్ రాదనమాట. ఇప్పుడు వచ్చింది. సో ఇది ఉడికేలోపు నేను ఒక వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి. తొందరగానే అయిపోతుంది. నేను పెద్దగా ఎక్కువ ఎడిటింగ్లు అవి చేయను అనమాట. ఎక్స్ప్లెనేషన్ బాగుందా లేదా అని చూస్తాను అంతే. తాలింపు పెట్టేసుకుంటాను దీనికి, పులిహోర తాలింపు. ఈరోజు మండే కదా, అంటే ఇది మండే వ్లాగ్ కాబట్టి మండే చాలా చాలా పనులు ఉంటాయండి. మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు అన్నీ సదురుకోవాలి, టిఫిన్లు ఉంటాయి మండే నైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కరివేపాకు అయితే అయిపోయిందండి. ఆయిల్ వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీలకర్ర, ఈ మినపప్పు వేసాను, గుండు మినపప్పు వేసాను. గుండు మినపప్పు వేసిన తర్వాత పల్లీలు ఎక్కువ వేసాను. మా వాళ్ళకి బాగా ఇష్టం పల్లీలు అంటే, అందుకని ఎక్కువ వేసాను అనమాట. ఈ పల్లీలు వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఏమన్నా పప్పులు ఉంటే అవన్నీ వేసేస్తానండి. ఇది అదని ఏం లేదు. ఇదిగో ఈ పొట్టి మినపప్పు. నేను పప్పులు ఎక్కువ వేస్తానండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కానీ మా అమ్మ పప్పులు వేయనివ్వదు. మొన్న నోములకి అసలు నేను ఎంతైతే 3 గ్లాసెస్కి పోపులు వేస్తానో అంత ఒక 5 గ్లాసెస్కి వేసిందనమాట. అంత తక్కువ ఏంటంటే ఎక్కువ పోపులు ఉంటే బాగోదు అంటది, కానీ నాకు పోపులు ఎక్కువ ఉంటేనే ఇష్టం అనమాట. అంటే వెంటనే తినకుండా కొంచెం సేపు ఉంటే అన్నీ మెత్తబడతాయి, లేకపోతే గట్టిగా ఉంటాయి. పళ్ళు ఉన్నాయి కాబట్టి నాకు అంత ప్రాబ్లం లేదు. పళ్ళు లేని వాళ్ళకే ఇబ్బంది పప్పులు ఎక్కువ వేసుకుంటే. మా అత్తయ్య కూడా అంటారనమాట, మీ మావయ్య గారికి పప్పులు ఎక్కువ వేస్తే నచ్చదు, అస్తమాన పళ్ళ కింద పడతాయి, పళ్ళు వాళ్ళకి తక్కువ, అంటే అంత స్ట్రాంగ్గా లేవన్నమాట. సో ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, కరివేపాకు అయితే లేదండి, మండే మార్కెట్లో తెచ్చుకోవాలి. ఎండుమిరపకాయలు వేసాను, చూడడానికి బాగుంటుంది ఎండుమిరపకాయలు అయితేని. ఎండుమిరపకాయలు వేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేసి ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకున్నాను అనమాట. చాలా తక్కువ టైంలోనే ఎడిటింగ్ చేసుకుంటాను, ఎక్కువగా దానికోసం కేటాయించను అనమాట. మనం మెయిన్ కంటెంట్ ముఖ్యం కదా. కంటెంట్ బాగుంటే, ఎక్స్ప్లెనేషన్ బాగుంటే పెద్దగా ఎడిటింగ్లు అవసరం లేదు. పచ్చిమిరపకాయలు వేసేసాను, బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఎలాగో మనకి చింతపండు గొజ్జుంది కాబట్టి పెద్దగా ప్రాసెస్ ఉండదు. ఇంకా ఉందండి, పుల్లగా ఉందన్నమాట చింతపండు. కొంచెం వేయగానే చాలు, కొంచెం వేస్తే చాలు, బాగా పులుపెక్కిపోతుంది. సో అక్కడ రైస్ కూడా అయిపోతుంది, ఇక్కడ కూడా పోపు అయిపోతుంది. బాగా దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసాను అనమాట. నా వంటలు పైన అమ్మాయికి నచ్చుతాయండి. నువ్వు బాగా చేస్తావు వంటలు అంటే, ఉన్న వంట అంటే నేను షేర్ చేస్తూ ఉంటాను కదా, షేరింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు అనమాట. ఈ పప్పులన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి, మరి పప్పులు వేసుకోకపోతేనే టేస్ట్ బాగోదు. చూడండి ఇలా అంతా ఫ్రై చేసేసుకుని కలర్ మారిపోతుంది చూసారా, బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా పక్కన పెట్టేసాను దీన్ని. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇంకో లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసేసి ఇంకా కొంచెం ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఇలా మొత్తం కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. ఇలాగా చూసారు, కలర్ మారిపోయింది.
ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి టేస్ట్ అనేది. అయిపోయిందండి, దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు రైస్ కూడా అయిపోయింది. పొడి పొడిగానే అంటే కొంచెం పలుకుండగానే వార్చేసాననమాట. ఉప్పు వేసేసాను. మొత్తం కలిపేస్తాను ఇంకా. నేను పిల్లలకి సరిపోతుంది. ఇంకా నైట్ ఎలాగో ఉండదు కదా. ఇదిగోండి, ఇదంతా కూడా మొత్తం పోపు అంతా కూడా దీంట్లో వేసేసి ఒక్క స్పూన్ మాత్రమే వేస్తున్నాను. సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ చూస్తే పుల్లగా అనిపించింది. అబ్బా పుల్లగా అయిపోయింది, ఇంకా మళ్ళీ తినలేము, పుల్లగా ఉంటే నేను తినలేను. తర్వాత పులుపంతా లాగేసుకుందిలేండి. పులుపంతా లాగేసుకున్నాక బాగుందనమాట. ఇంకా ఉంది, ఒక 2 సార్లకు 3 సార్లకు వస్తుంది. మళ్ళీ చేసేస్తాను ఎప్పుడైనా. అలా ఎప్పుడైనా చేసి పెట్టుకోవచ్చు కదా. ఈ చింతపండు పులిహోర కూడా వేడండి, ఎక్కువ తినకూడదు. నాకైతే పేగులు నొప్పులు వచ్చేస్తాయి అనమాట. వేడి చేసేసి పేగులు నొప్పి వచ్చేస్తుంది. అందుకు నేను వేడివి ఎక్కువ తినను. పులిహోర తింటే మాత్రం ఖచ్చితంగా వేడి చేసేస్తుంది నాకు. చింతపండు పులిహోర, అది కూడా నిమ్మకాయ పులిహోర కాదు. సో టేస్ట్ అయితే బాగుంది. కొంచెం పుల్లగా అయింది అనిపించింది, కానీ తర్వాత సెట్ అయిపోయింది. అంతేనండి, నాకైతే వంట పని అయిపోయినట్టే. ఇంకా వంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 2 వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అనమాట. ఇంకా పిల్లల్ని నిద్రలేపి వాళ్ళకి స్నానాలు చేయించేసి బ్రెడ్ తెప్పించేసాను బయట నుంచి. సో ఈ బ్రెడ్కి జాము 2, అదేవిధంగా మనకి చాక్లెట్ది బటర్ ఉందనమాట. చాక్లెట్ బటర్ అంటారు కదా, అది కూడా ఉంది. ఆ 2 పెట్టేస్తే పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కావాలి కావాలి. మా ఆయనేమో అసలు నువ్వు టిఫిన్లు వేయట్లేదు ఇది అది అంటున్నారనమాట. అందుకునే ఇడ్లీ పిండి దోశల పిండి 2 నానబెట్టేశాను. నానబెట్టేసి పిండి రుబ్బేస్తాను. సాయంత్రం నానబెట్టి ఉంచాను. మా చిన్న బాబు కంట ఒకటేమో ఇలాగా దీని పేరు ఏమంటారు, జాము. చిన్నబాబుకి ఒకటి జామ్ కావాలంట, ఒకటేమో పీనట్ బటర్ చాక్లెట్ బటర్ కావాలంట. అయిపోయింది, మొత్తం మేమే తినేసాము. బాగుంటుందండి చాక్లెట్ బటర్, చాలా బాగుంది. కానీ సైజు చిన్నగా వచ్చింది. బటర్ అయితే అదే మనకి పీనట్ బటర్ అయితే చాలా పెద్ద సైజు బాక్స్ వచ్చింది. ఇది మాత్రం చాలా తక్కువ వచ్చింది. ఇలాగైతే మనం ఇంకా కష్టమే. పిల్లలు ఒక 1 వీక్లోనే అవగొట్టేస్తారు. కానీ తెచ్చి చాలా రోజులు అవుతుందిలేండి. నేను తినేసాను పిల్లలు వెళ్ళిన తర్వాత. ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేశానండి. పిల్లల బాక్సులు పెట్టేసి ఒక దాంట్లో ఏమో అదే లంచ్లోకి ఏమో పులిహార పెట్టాను. పులిహార అంతా 5 మెంబర్స్కి, గ్యాంగ్ మొత్తం పులిహారేనంట. చెప్తున్నాడు స్కూల్లో, అమ్మ నేను తెచ్చుకున్నాను, ఇంకా అందరూ కూడా పులిహారే తెచ్చుకున్నారమ్మా, మ్యాచ్ అయిపోయినాయి అందరివి అంటున్నారన్నమాట. సో ఇంకా పిల్లల్ని కూడా పంపించేశానండి. పంపించేసిన తర్వాత నానబెట్టేశాను. ఒక గ్లాస్ ఏమో ఇడ్లీ పిండికి, ఇంకో గ్లాస్ ఏమో దోశలకి. సో దోశలకి అయితే ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు నేనైతే బియ్యం వేసాను. అంటే రేషన్ బియ్యం అనమాట, మామూలు బియ్యం కాదు, రేషన్ బియ్యము. ఇంకా బట్టలు ఉతకాల్సినవి ఉన్నాయి, చేత్తో ఉతకాల్సినవి కూడా ఉన్నాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి, చేత్తో ఏమేమి ఉతకాలి ఏంటో చూసుకుని చేత్తో ఉతికేసి ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసాను అనమాట. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి ముగ్గులు పెట్టేశానండి. మండే సాటర్డే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది నాకు. అందుకు కొంచెం పని ఎక్కువ. నడుము నొప్పి చూసారా, డాక్టర్ ఏమన్నారు, కొంచెం రెస్ట్లో ఉండాలి, కొంచెం వంగోకూడదు అని. ఏది చేయొద్దన్నారో అదన్నీ చేయాల్సి వస్తుంది మన ఆడవాళ్ళకి అసలు రెస్ట్ అనేదే ఉండదండి. నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు నేనే పట్టాను. మా వారు పిల్లల మీద అరుపులు కేకలు, తొందరగా రెడీ అవ్వట్లేదని. ఈ అరుపులు కేకల్లో కూడా నన్ను కూడా అరిసేస్తారని చెప్పేసి నేనే బిందులు మోసేసానమాట. బిందులు మోసినా కూడా నా మీద అరిసేసారు. బిందులు ఎందుకు మోయొద్దన్నారు కదా డాక్టర్ అని. ఇంక ఈ బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ కటింగ్ నేను ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను. నేను ముందు రోజే నైట్ కట్ చేసి పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేస్తాను. నాకు ఏదైనా చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాను. అందుకనే తక్కువ టైంలోనే నాకు అన్ని పనులు అయిపోతాయి అన్నమాట. ఇవేదో సరిగ్గా ఎంత చేత్తో ఉతికినా కొద్దిగా అక్కడక్కడ నలుపు ఉంటుందండి. చేతులు పడిపోతాయి నాకైతే ఈ పిల్లల బట్టలు ఉతకాలంటే. పైగా స్కూల్ డ్రెస్సులు అయితే మళ్ళీను పైన కూడా ఆరేసి వచ్చేసానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా గమ్ముతో జాయిన్ చేశాను. ఇది వచ్చేసి మనకి పట్టు అయినా సరే నేను గమ్ముతోనే జాయిన్ చేస్తాను. ఏం మరకలేం బయటికి కనిపించవు. కొంచెం జాగ్రత్తగా మనం చేసుకోవాలన్నమాట.
చేసుకోకపోతే కష్టము. సో, అలా వంగడం వల్ల కూడా నడుము నొప్పి వస్తదంట. నేను ఒక టేబుల్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాను. కానీ ఇంట్లో పెట్టడానికి ప్లేస్ లేదు. ఏదైనా ఫోల్డింగ్ అయితే బావుంటదేమో. ఫోల్డ్ చేసింది మళ్ళీ లోపల పెట్టేసుకునేది. అంటే మనకి అది పిల్లలది ఉంది చూసారా? కటింగ్ టేబుల్ అంటున్నాను. అది హోంవర్క్ టేబుల్ ఉంది కదా! స్పైడర్ మ్యాన్‌ది. సో, అలాంటి టేబుల్ అయితే బావుంటదేమో. నాకు బాగా అలవాటైపోయింది కింద. కింద ఉండటం వల్ల నాకు తెలిసి నడునొప్పి ఇంకా తగ్గట్లేదేమో అనిపించిందనమాట. ఇంకా వేరే రీజన్ ఏం లేదు. ఇది మోడల్ అండి. వెనకాల వచ్చేసి పోట్లీ బటన్స్. అదేవిధంగా చిన్న బార్డర్ ఉన్నది అటు ఇటు వేయమని చూపించారు పిక్కు. సేమ్ దానిలాగే కుట్టేసాననమాట. మీకు కూడా చూపిస్తాను అయిపోయిన తర్వాత. ఇది అయిపోయిన తర్వాత మనకి డ్రెస్ వేసుకుని చూపించాలి కదా! నేను బర్త్‌డేకి డ్రెస్ కుట్టుకున్నానని చెప్పాను కదా! అది కూడా వీడియో అనేది షూట్ చేశాననమాట. ఎడిటింగ్ అవన్నీ చేశాను. వీటితోనే సరిపోయింది రోజంతా. ఒక మోడల్ బ్లౌజ్ నేను దీనికి ఒక 400 తీసుకుంటానండి. ఇంక 400 ఎలాగో వచ్చేసినాయి కదా! ఒక గంటలోనే కుట్టేసాను. ఏదైనా అంతే గంట పావేమో మోడల్ బ్లౌజ్ అయితే. అంతకంటే మించి ఎక్కువ టైం పట్టదు. కట్ వర్క్‌కి టైం పడతదండి. ఎందుకంటే కట్ వర్క్ షేప్ బాగా రావాలి కదా! ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోయాను. మీరేం ఫీల్ అవ్వకండి. అలా ఫేస్‌ల కోసం మాట్లాడినప్పుడు అలాంటి వాళ్ళు ఒక 4, 5 మంది అలాగే ఉన్నారంట. అంటే వేరే ఛానెల్‌లో కూడా పెడుతున్నారంట. మీరేం ఫీల్ అవ్వద్దు. ఇంకా నేను ఇదొచ్చేసి పీకో చేయాలండి డ్రెస్‌కి. ఆ పీకో చేసేస్తే ఇంకా నా పని అయిపోతది. ఇక్కడ ప్లగ్ లాగా పెట్టేసి పీకో చేస్తాననమాట. మనం కాలుతో తొక్కం కదా! అందుకుని. అయితే ఇక్కడ ఏమైందంటే వేరేది తీసి పెట్టాను ఇక్కడ. మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా ప్లేస్ లేకే ఇంకేమీ లేదు. నాకొక రూమ్ ఉందంటే ఎంత బాగుండేదో అనిపిస్తది. షూటింగ్‌కి అన్నిటికి సరిపోతదనమాట. ఇక్కడ పెట్టానండి. ఇక్కడున్నది తీసేసాను. ఒక్కసారి తీసానంటే మళ్ళీ సెట్ అవ్వడం చాలా చాలా కష్టం అనమాట. ఎందుకో తెలుసా? ఆ ప్లగ్‌లు అవన్నీ సెట్ కావు. బయట అదే బల్బులు పెట్టానండి. రావట్లేదు చూసారా? అలాగ 2, 3 సార్లు తిరిగి మొత్తం మీద ఏదో సెట్ చేసుకుంటాను. ఇవి కూడా నేనే చేసుకోవాలి. ఆయన ఎప్పుడో నైట్ ఎప్పుడో వస్తారు కదా! లైట్లు పెట్టాను బయట. ఆ లైట్ల కోసం అనమాట. బయట లైట్లు రావట్లేదు. అలాగ 10 సార్లు తిరిగానండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్ కదా! ఇక్కడ అడ్జస్ట్‌మెంట్ చేయకూడదు కదా! అక్కడ ఆఫ్ చేయడం, ఇక్కడ రావడం, లైట్ వేయడం, రాకపోవడం, మళ్ళీ రావడం అలా అనమాట. సో, మొత్తానికైతే సెట్ అయిపోయింది. నాకు ఈ టాప్ బాగా నచ్చేసిందండి. ఎంత ఫ్రీగా ఉందంటే నైటీ వేసుకున్నట్టే ఉంది. మీరు చెప్తా ఉంటారు కదా! నైటీ వేసుకుంటే ఫ్రీగా ఉంటదని. అలాగే ఉంది నాకైతేని. అంత లూజ్‌గాను చూడడానికి కుచ్చిళ్ళు వచ్చింది కదా సైడ్‌కి. చాలా నచ్చింది నాకైతే ఈ మోడల్. కటింగ్ పెట్టేసాను నేను మన ఛానల్‌లో. ఎవరైనా చూడకపోతే చూడండి. సో, నాకైతే ఫైనల్‌గా ఒక 10 సార్లు అటు ఇటు తిరిగి సెట్ చేసేసుకున్నాను. మళ్ళీ నైట్ టైమ్‌లో సెట్ అవ్వదు. మొత్తానికి 3 బల్బులున్నాయి అక్కడ. సో, ఇంకా ఫైనల్‌గా అయితే బ్లౌజ్ కుట్టేసానండి. ఇది మోడల్ బ్లౌజు. చూసారా? హై నెక్ వెనకాలేమో వాళ్ళు చూపించినట్టే ఉందా? నేను పిక్ షేర్ చేస్తాను అవసరమైతే. నా దగ్గర లేదు పిక్కు. పిక్ ఉంటే షేర్ చేసేదాన్ని. సేమ్ వచ్చేసింది మోడలు. వీళ్ళు ఇదే మోడల్ చెప్పారు. వెనకాల ఇదిగోండి బాగుందా? ఐరన్ చేసామంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది మనకి. ఈ ఫ్రంట్ వచ్చేసి హై నెక్ అండి. ఇలాగా హై నెక్ వచ్చేసి ఇలాగ వాళ్ళు వేసుకున్న తర్వాత చూపిస్తే పెడతాను. ఇంకా స్కూల్‌కి టైం అయిపోయిందండి. వెళ్ళిపోయాను. మళ్ళీ డ్యాన్స్‌లు అవుతున్నాయి ఇక్కడ. మనీ ఇచ్చేసానండి ఇద్దరికి 850 మా వారు ఇచ్చారు. ఇచ్చేసాను. అప్పుడు గానీ నాకు ప్రశాంతంగా లేదు. లేదంటే పిల్లలు గోలనా ఎప్పుడిస్తావు డబ్బులు ఎప్పుడిస్తావని. 'బాహుబలిలో' సాంగ్‌కి డాన్స్ వేస్తున్నారనమాట. అదే హంసలోంచి వెళ్తాది కదా అనుష్క. తీసుకెళ్తాడు కదా! ఆ సాంగ్ అనమాట. ఇంగోండి చాలా చేశారండి. కానీ మేనేజ్ చేయలేకపోయారన్నమాట. అంటే అందరూ ఈక్వల్‌గా రాలేదు. ఈక్వల్‌గా అది చెప్తున్నాడు డాన్స్ మాస్టర్. అక్కడ డాన్స్ మాస్టర్ ఉన్నారు చూసారా? అదనమాట. చాలా చేస్తున్నారు. చూడాలి. సాటర్డే ఉంది. 46 యానివర్సరీ అండి. ప్రతి ఒక్కరు ఇవ్వాలంట ఖచ్చితంగా. పార్టిసిపేట్ చేసినా, చేయకపోయినా ఇవ్వాలంట. సో, డాన్స్ ఏస్తున్నారు బానే. రోజు మాకు ఇదే పని. మేము చూడడం, పక్కనోళ్ళు చూడడం, నేను వీడియో షూట్ చేసుకుంటాం. ఇదే పననమాట. ఇంకా పక్కన కూడా పచ్చబొట్టేసిన సాంగ్ మీద కూడా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు పక్క దగ్గర. ఇక్కడేమో ఇది ఇంకో సాంగ్. మొత్తం 'బాహుబలి' సాంగ్సేనండి అవన్నీ కూడాని. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి హోంవర్క్‌లు చేయిస్తున్నాను. మా చిన్న బాబు చేత హోంవర్క్ చేయించాలంటే మొత్తం తినదంతా అరిగిపోతదండి.
మామూలుగా కాదు, ఎంత నీరసం వచ్చేస్తదంటే ఒక వర్డ్ రాస్తాడు, ఒక అక్షరం రాసిన తర్వాత మళ్ళీ ఓ 15 నిమిషాలు నన్ను వాగిస్తాడు. మళ్ళీ రాస్తాడు, మళ్ళీ వాగిస్తాడు. మొత్తానికి 4, 5 సబ్జెక్టులున్నాయి. అవన్నీ రాయించేసరికి నాకు తల ప్రాణం తోక్కొస్తది. ఒక్కసారిగా నీరసం వస్తది. నాకేంటో 5 వీడియోలు తీసినా, 2 బ్లౌజులు కుట్టినా రాని నీరసము వాడి చేత హోంవర్క్ చేయిస్తే మాత్రం ఖచ్చితంగా వస్తదండి. వాగలేక అనమాట. పెద్ద బాబు బాగానే చేసేసుకుంటాడు, చిన్న బాబే. కెమెరా పెడితే ఏదైనా కొంచెం తగ్గుతాడేమో గానీ, కెమెరా లేకపోతే మాత్రం రాయనే రాయడు. సో ఇంకా అయిపోయింది. హోంవర్క్ చేయించిన తర్వాత ఇంకా టైం అయిపోతుంది ట్యూషన్కి. వాడికి ఆకలంటే పులిహోర కొంచెం ఉంటే పెట్టాను. క్లీనింగ్ చేస్తాను ఇల్లంతాని. వీళ్ళు వెళ్ళిన తర్వాత దీపారాధన చేయాలి స్నానం చేసి. మా వారు వచ్చిన తర్వాత చేస్తాను. ఇంకా ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ వీళ్ళని పంపిన తర్వాత మళ్ళీ గ్రైండర్లో పప్పేసి మార్కెట్కి వెళ్ళాలి. ఇన్ని పనులు మండే వచ్చిందంటే నాకు ఒక్కోసారి ఏడుపు వచ్చేస్తుంది. ఈ నడుము నొప్పి తగ్గట్లేదు, మరీ అంత ఎక్కువ లేదు కానీ ఎంతైనా నడుము నొప్పే కదా. సో ఇప్పుడు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత 5:45 అయింది. మళ్ళీ స్టార్ట్ పనులు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి కదా. చల్లగా ఉంటే కష్టం అండి, ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైపోతుంది అనమాట. ఇంకా ముందు వెళ్ళిపోతేనే నయం. ఎప్పుడు వెళ్ళినా అవే మనకి అవుతాయి డబ్బులు. ఎందుకంటే మనం ఒక 5 గంటలకు స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా అయితే మార్కెట్. ఒక 6 గంటలకు వెళ్ళామంటే సరిపోతుంది అనమాట. నేనైతే దోశల పిండి అయితే రెడీ అయిపోయింది, తీసేసి పక్కన పెట్టాను. అంతలో పైన అమ్మాయి వచ్చిందనమాట. నాకు కొంచెం దోశల పిండి ఇవ్వు కుమారి, రేపు ఇస్తాను మళ్ళీ చేసినప్పుడు అంది. సరే అన్న. అలా తీసుకుంటాంలేండి, పాపం తను ఇస్తుంది, నేను ఇస్తాను. తను చాలాసార్లు ఇచ్చింది లేదు దోశల పిండి. ఇంకా నేను కూడా సగం ఇచ్చేసాను అనమాట గిన్నెలో వేసి. ఎలాగో ఇడ్లీ పిండి కూడా చేశాను కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారండి. ఇంకొక 3 మంత్స్ అయితే వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఇంకొకదాన్ని అయిపోతాను. ఇంకెవరు వస్తారో ఏమో తెలియదు కదా. నేను ఎవరితో నన్ను తొందరగా మాట్లాడిన కానీ తను చాలా రోజులు కనెక్ట్ అయిందనమాట. నేను ఆఫీస్కి వెళ్ళినంతసేపు నేను అసలు ఎవరితోనూ మాట్లాడితేనే కాదు. ఎప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశానో అందరితోటి ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా అలా అలా పరిచయం అయ్యారు అందరూ కూడా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా నాకు కూడా కొంచెం బెంగగానే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి దోశల పిండి వేసేసాను. వేసేసి ఒక 5 నిమిషాల పాటు బాగా అంటే వాటర్, దానికి తగ్గట్టు వాటర్ అంతా వేసి దాని మీద మూత పెట్టేసి వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఎక్కువసేపు నలిగితేనే బాగుంటుంది కదా దోశల పిండి. సో నాకైతే ఇడ్లీ పిండి అయిపోయిందండి. నూక కూడా కలిపేసి పక్కన పెట్టేశాను. స్టీల్ గిన్నెలు కొనమంటే మా ఆయన కొంటా అంటున్నారు. కొంటే కొనేస్తారులేండి ఒక 4-5. కానీ 2 కొనుక్కుంటాను ముందు. ఒకటి దోశల పిండికి, దానిపైన మూత కూడా కొనేసుకుంటా. ఈ సాటర్డే వెళ్దామంటే ఊరెళ్తా అంటున్నారు వాళ్ళ మామయ్యని చూడడానికి. అది ఓపెన్ సర్జరీ అయింది చెప్పాను కదా హార్ట్కి. సో అందుకని చూసొస్తాను అన్నారు. సరే వెళ్ళండి అని చెప్పా. మండేనో ఎప్పుడు వస్తారు. వెళ్తే 3 రోజులు ఉంటారండి, ఖచ్చితంగా 3 రోజులు అయితే ఉంటారు. సో ఇప్పుడు దోశల పిండి కూడా నలిగిపోతుంది, అంటే ఇంకా టైం పడుతుంది. అంతలోపు నేను మూత పెట్టేసి మార్కెట్కి వెళ్ళొస్తాను. డబ్బులు, చిల్లర డబ్బులు, ఫోన్పే అయితే ఫోన్పే, మోస్ట్లీ ఫోన్పే ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆగుతున్నాను అనమాట. సో కానీ మార్కెట్లో ఉంటుందిలేండి, ఆ ఫోన్పే చేయడానికి ఈజీగానే ఉంటుంది. ఇంకా మార్కెట్ నుంచి అయితే వచ్చేసానండి. ఏమేమి తీసుకొచ్చానో చెప్తాను. ఎక్కువే తెచ్చాను. కరివేపాకు కంపల్సరీ, అసలు లేనే లేదు. ఉల్లిపాయలు నేను తీసుకురాను, మా వారు తెస్తారు. ఇవన్నీ తీసుకొచ్చాను. కేజీ అదే అర కేజీ అయితే 30 రూపాయలంట, పావు కిలో అయితే 20 రూపాయలంట. నేను క్యారెట్ పావు కిలో తీసుకొచ్చాను, పచ్చిమిరపకాయలు పావు కిలో తెచ్చాను, కాకరకాయలు అరకిలో తెచ్చాను. ఇంకా అవన్నీ సదిరేసుకుంటాను. ముందైతే మళ్ళీ వెళ్ళొచ్చాను కదా, దగ్గర ఒక అరగంట పట్టింది. సో అంతలోపు అయితే అయిపోయింది. ఇంకా తీసేసి శుభ్రంగా కడిగేసరికి చుక్కలు కనిపిస్తాయి నాకైతే. అందుకు నేను ఒకేసారి వేసేసుకుంటున్నానండి. ఇడ్లీ పిండి, దోశల పిండి 2 కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను. మళ్ళీ ఇడ్లీ పిండి అయ్యాక మళ్ళీ గ్రైండర్ పెట్టి మళ్ళీ దోశల పిండి, అయ్య బాబు ఇవి కడగాలంటేనే టైం పట్టేస్తుంది మనకి. ఈ మండే వచ్చిందంటే ఎవ్వరు కూడా దోశల పిండి, ఇడ్లీ పిండి రుబ్బుకోరండి. ఒకవైపు మార్కెట్, ఒకవైపు ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని అసలు రుబ్బుకోరనమాట. నేనైతే రుబ్బుకుంటే 2 రుబ్బేసుకుని పక్కన పెట్టేసుకుంటా. ఈరోజు ఆయన ఫాస్టింగ్ కదా, నైట్ టిఫిన్ తింటారని చెప్పేసి పప్పు నానబెట్టాను. సో ఇప్పుడంతా కడిగేసి దేని దానికి బార్లించేసి కొంచెం సేపు ఉంచి, అయితే నేను వెళ్ళాను కదా మార్కెట్కి, అక్కడ పువ్వులు 4 పువ్వులు 5 పువ్వులు కట్టారండి కవర్లో, 20 రూపాయలంట.
వేస్ట్ అనిపించింది. స్కూల్ దగ్గర ఈరోజు కూడా స్కూల్ దగ్గర మార్కెట్ అనమాట. అమ్మాయికి గిన్నెలో వేసి ఇచ్చేస్తాను. అయితే స్కూల్ దగ్గర మార్కెట్టు అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్తే పూలు పావు కిలో రూ. 30 అలా ఉంటాయి. 3 వారాలు అంటే 10 రూపాయలు కొంటే మనకి ఎంత వస్తాయో అంతకంటే ఎక్కువ వస్తాయి అనమాట. అక్కడికి వెళ్ళి తెద్దామని నేను ఇంకా వచ్చేసాను. ఆ 4 పూలకి రూ. 20 ఎందుకని. ఏమి లేదు, ఆ కవర్ నిండా గాలే ఉంది, ఇంకేమీ లేదు. సో ఇప్పుడు ఇడ్లీ పిండి దోశల పిండి కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఇవన్నీ సదిరేసుకుని స్కూల్ దగ్గరికి వెళ్తాను. ఎలాగో బండి ఉంది కదా. ఏమేమి తెచ్చానో చూడండి. కరివేపాకు అయితే ముందు దీంట్లోకి సదిరేస్తాను. రూ. 20 కరివేపాకు. అదే నేను ఈ అంకుల్ దగ్గర కొన్నాను అనుకోండి, చెప్పాను కదా ఫ్రెష్గా ఆకుకూరలు తెచ్చి అంకుల్ వస్తాడని, రూ. 10కి దీంట్లో సగం కూడా రాదు. అందుకని రూ. 20 తెచ్చేసాను. వంకాయలు తెచ్చాను, ఆలు తెచ్చాను, పచ్చడి కోసం తెల్ల దోసకాయలు అంటే అది ఎల్లో కలర్లో ఉంటాయి కదా, అవి తెచ్చాను, కాకరకాయలు, పచ్చిమిరపకాయలు, ఫ్రూట్స్ యాపిల్స్ తెచ్చాను, స్ట్రాబెర్రీస్ తెచ్చాను. స్ట్రాబెర్రీస్ రూ. 60 అండి. ఇంకా జాంకాయలేమో కేజీ రూ. 50, యాపిల్ ఏమో 100కి 6 అంట. 100కి 4 ఉన్నాయి, 100కి 6 ఉన్నాయి, 2 ఉన్నాయి. నేనైతే ఇంకా యాపిల్స్ తెచ్చాను 100కి 6. ఇంకా నేనైతే ఇంకేం తీసుకురాలి, అవే తీసుకొచ్చానండి పిల్లల కోసం అయితేని. మొత్తానికి నాకు ఎంత బిల్ అయింది తెలుసా? రూ. 210 ఫ్రూట్స్కి అయింది, రూ. 200 కాయగూరల దగ్గర అయింది 410. ఇంకో రూ. 20 కరివేపాకు 430. రూ. 20 నిమ్మకాయలు 430, 450, రూ. 455 అయిందండి. రూ. 450 అయింది. సో ఇంకా నాకు మిగిలింది ఆకు దీంట్లో వేసేస్తున్నాను వేరే బాక్స్లోకి. ఎక్కువ రోజులు వస్తుంది మనకి, గాలి తగలకుండా వాటర్ పడకుండా చూసుకుంటే 3 వారాలు 4 వారాలైనా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం కానీ గాలి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా మళ్ళీ పాడైపోతుంది, నల్లగా అలాగ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టనండి. ఇది స్ట్రాబెర్రీస్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్లో పెట్టను, ఇంకా ఆలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టను, బయటే ఉంచుతాను. మిగతా అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం ఇల్లు తుడిచేసి స్కూల్ దగ్గరికి వెళ్తాను పూల కోసం. లాస్ట్ టైం ఎప్పుడు 3 months బ్యాక్ వెళ్తే అలా కుప్పల కుప్పల కింద అమ్మారనమాట. కేజీ అది పావు కిలో రూ. 30. చాలా ఎక్కువ వచ్చింది, ముగ్గురం తీసుకున్నాం, షేర్ చేసుకున్నాము. సో అలా అని చెప్పేసి నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు, స్కూటీ మీదే కదా. సో వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా? ఆశ నిరాశ అయింది. అస్సలు ఎక్కడ ఒక పువ్వు కూడా లేదండి. నాకు అప్పుడు అర్థమైందనమాట, ఏ మార్కెట్ అయినా అంతే, ఉంటే ఎక్కువ ఉంటాయి ఎక్కడైనా, లేకపోతే ఉండవు అనుకున్నాను. తిరిగానండి 10 నిమిషాల పాటు, అనవసరంగా వచ్చాను అనిపించింది. ఎక్కడ తిరిగినా ఒక పువ్వు కూడా కనిపించలేదు. అయితే ఒక ఆంటీ అక్కడ కూర్చుని ఉంది, అక్కడ కూడా 4 పువ్వులు రూ. 20 చెప్పింది. అబ్బా దేవుడా, అనవసరంగా వచ్చాను ఎంత దూరము అనిపించింది అనమాట. ఇంకా చేసేది ఏముంటుంది, మళ్ళీ వెళ్ళిపోయానండి ఇంటికి. 7 అయింది వచ్చేసరికి. పువ్వులు తీసుకురాలేదు, మన ఇంటి దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తుంది ఆంటీ చెప్తే, ఒక 2 పువ్వులు ఎక్కువ ఇస్తుందిలేండి. ఇంకా వచ్చేసిన తర్వాత కాళ్ళు లాగినాయి అదంతా తిరిగేసరికి. ఇడ్లీలు వేద్దామని చెప్పేసి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. 4 రేకులు వేయను, 3 వేస్తాను. యాక్చువల్గా 5 ఉన్నాయి, 4 వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ డౌట్ వచ్చింది, పిల్లలు మరీ తింటారో లేదో ఉండిపోతాయని. అయితే 3 రేకులు వేసానమాట. 3 రేకులు వేసేసి అవసరమైతే దోశ వేయచ్చులే, ఏదో అట్టముక్కలాగా అనుకున్నాను. బాగుందండి, చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు రుబ్బిందన్నా కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది. ఈసారి బాగా నచ్చినాయి అందరికి ఇడ్లీలు. కొంచెం పల్చగా కలిపాయనమాట పిండిని పల్చగా కలపడం వల్ల బాగుంది టేస్ట్ అనేది. ఈరోజు వీడియో లెంత్ ఎక్కువైనట్టుంది కదా, ఎందుకంటే పొద్దునుంచి సాయంత్రం వరకు వీడియో పెట్టాను కదా అందుకుని. అంటే మార్నింగ్ 6 నుంచి 9 PM అనుకోండి. 9 o'clockకి తిన్నాం మేము. 9 PM వ్లాగ్ అని పెడతాను దాంట్లో థంబ్నెయిల్లో. అయితే ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, కొంచెం వాటర్ వేసాను, అందుకనే టేస్ట్ బాగుందేమో అనిపించింది నాకైతేని. పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, లేకపోతే పుల్లగా అయిపోతుంది. మనకి ఇంకొక 3 రోజులు రావాలి కదా, అందుకుని. ఇదంతా బాగా కలిపేసుకుని ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేస్తాను, ఇలాగా వేస్తే సరిపోతుంది. 3 రేకులు వేసానండి, ఎక్కువ వేయలేదు. అంటే ఆయనకు ఒక 4 5 కడుపు నిండా తినమన్నాను, మళ్ళీ నీరసం వస్తుంది కదా, అన్నం కూడా లేదు. కాళ్ళు చేతులు వణికిపోతాయి ఆయనకు పాపం. నాకైనా అంతే,
తినేది తక్కువైనా కరెక్ట్ టైంకి తినకపోతే కాళ్ళు చేతులు వణుకుపోతాయి. ఇంకా సిమ్‌లో పెట్టేయాలి. లేకపోతేనా ఊరంతా విజిల్లు మాట. నేనే వండుతున్నానని ఇడ్లీలు విజిలొచ్చేస్తది. సో, తర్వాతొచ్చేసి కొబ్బరికాయి అదే ఒక చెక్కిచ్చారనమాట. పూజ చేసుకుందామని చెప్పేసి నిన్న ఒక చెక్కిచ్చారు. సో, దీన్ని మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టమన్నారండి ఒక సిస్టరు. మన ఛానల్‌లోనే ఒక సిస్టర్ ఏమన్నారంటే, "పాడైపోతున్నదండి ఎంత బాగా చేసినా కూడా" అంటే, "డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టు కావాల్సొచ్చినప్పుడు తీసుకొని కట్ చేసుకో" అన్నారు. అలాగే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను. భలే పనిచేసింది. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టి వాటర్‌లో పెట్టేసి మార్కెట్‌కెళ్ళాననమాట. ఎందుకంటే గట్టిగా ఉంటది కదా డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టింది. సో, ఇప్పుడు మంచిగా వచ్చేసింది కదా! అసలు పాడవలేదు. పాడైపోతదేమో అని భయపడ్డాను గానీ, అసలు ఈసారి నుంచి నేను కూడా డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేసుకుంటా ఎప్పుడు కూడాని. మీరు అలాగే పని చేయండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసేయండి. అసలు పాడవదు. నాకు పాడవలేదండి అసల. అంతే. ఇప్పుడు నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేస్తాను. పల్లీలు, జీలకర్ర, అదేవిధంగా శనగపప్పు, పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చిలు ఎక్కువేస్తాను బావుంటది టేస్ట్. అలాగే బావుంది టేస్ట్ కూడా. చాలా టేస్ట్ వచ్చిందండి ఈసారైతే. చట్నీ బావుంది. వేడి వేడిగా ఇడ్లీలు ఉన్నప్పుడు నేను కూడా తినేసాను. పిల్లలు ట్యూషన్‌లో ఉన్నారు. ఇంక వాళ్ళొచ్చేసరికి ఒక చిన్న అట్టు ముక్క ఏద్దాం అనుకున్నాను. అలాగే అట్టు ముక్క వేశాను. పల్లీలు వేశాను ఫస్ట్. పల్లీలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసానండి. బట్టలున్నాయి మడత పెట్టుకోవాల్సినయి. ఈరోజైతే కుదరదు ఇంకా. ఇంకా మంగళవారమే మడత పెట్టుకుంటాను. బాగా ఫ్రై చేసేసి ఈ ఈ పల్లీలేంటో పచ్చిగా ఉన్నట్టున్నాయి. ఎంతసేపు ఫ్రై చేసినా తొందరగా కలర్ రావట్లేదు. కొన్ని కొన్ని వచ్చేస్తాయి. అంటే అది బాగా ఎండలో పెట్టాలేమో మరి. పచ్చిగా ఉండడం వల్ల నాకు అవ్వట్లేదనమాట కలర్ అనేది. పచ్చిమిరపకాయలు వేసేసాను. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పుట్నాల పప్పు వేశాను. పుట్నాల పప్పు వేసేసి ఇంకా మిక్సీలో రుబ్బేసాను. యాక్చువల్‌గా అయితే నైట్‌కి మార్నింగ్‌కి అనుకున్నాను. కానీ టేస్ట్ బావుంది. మొత్తం నైట్‌కే అయిపోయిందనమాట. నేనే ఎక్కువ తినేసాను. మా వారు చెప్తున్నారు, "చట్నీ నంజుకొని తినాలి. తాగకూడదు" అంటున్నారనమాట. బావుంది వేడి వేడి ఇడ్లీలో చట్నీ యేసుకుంటే బావుందని చెప్పేసి నేను ఎక్కువ తిన్నాననమాట. పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారు. ఇంకా మా వారొచ్చేసి పూజ చేసేసి, స్నానం చేసి పూజ చేసి కూర్చునున్నారు. వేడి వేడిగా ఉంది ఇడ్లీ. ఆయన తింటుంటే నాకు తినాలనిపించింది. నేను కూడా తినేసాను. పిల్లలకి ఒక 4 ఉంచేసి. సో, ఇదండి ఈరోజు వ్లాగయితే. చాలా కూల్‌గా నడిచింది. అదేవిధంగా ఒక్క డిజైనర్ బ్లౌజ్ కుడితే 400 వచ్చేసింది నాకు. ఇంకా వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. అదేవిధంగా బర్త్‌డేకి నేను డిజైన్ చేసుకున్న స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టేశాను. కటింగ్ స్టిచ్చింగ్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో పనులు చేసుకుంటూ, చక్కగా పిల్లల్ని చూసుకుంటూ, మీ గురించి ఆలోచిస్తూ, మా వారి గురించి ఆలోచిస్తూ, ఇంత మంచిగా నేను చక్కగా చేసుకున్నందుకు నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. సో, మీకు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.